కరీంనగర్ జిల్లా పంట పొలాల్లో కన్నీళ్లు తప్ప నీళ్లు లేవన్నారు మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్. కానీ జిల్లాకు నీళ్లు వస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు లేక చొప్పదండి మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మండలంలో నీళ్లు లేక ఎండిపోతున్న పంట పొలాలను సుంక రవిశంకర్ పరిశీలించారు. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయని అన్నారు. రైతుల పొలాలకు నీళ్లు వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. చెప్పింది ప్రభుత్వం, మరి ఆ చెప్పిన పక్షంలో ఒక గుంట కూడా ఎండిపోని అన్నారు. ఒక గుంట కూడా ఎండిపోనియమని చెప్పి ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది కనుక తప్పకుండా ఒక నీళ్ళు వస్తాయనే ఆశతోటి భరోసాతోటి మేము నార్లు వేసుకున్నాం. నార్లు ముదిరిపోతున్నాయి. ఇప్పటికే ఇక రాజు అనే రైతు ఎకరం ఎండిపోయింది, ఇంకా 2 ఎకరాలు ఎండడానికి సిద్ధంగా ఉంది. అదే విధంగా మొట్ట మల్లేశం కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో నేను మరి ఇంకా మిగతా నువ్వు 4 రోజులు 5 రోజులు ఆగితే కూడా మిగతా పంటలు కూడా అన్ని ఎండిపోతాయి అని రైతులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనతో బాధతో వాళ్ళ యొక్క గోసను గోడును వెళ్లిపుచ్చుకుంటున్నటువంటి సందర్భం కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి అబద్ధ ప్రచారాలు చేయకుండా ఎప్పుడో 16వ తారీఖు జనవరి 16వ తారీఖు బుధవారం నాడు మీరు అన్ని గ్రూపులలో ముఖ్యమంత్రికి మంత్రికి అందరికీ గోదావరి నీళ్లు తరలించినందుకు గంగాధరకు గోదావరి గంగమ్మను నీళ్లను తరలించేందుకు ధన్యవాదాలని గ్రూపులలో చూసి నేను సంతోషపడ్డా. నిజంగా నీళ్లు వచ్చినాయి, ఇంకా రైతులకు ఎట్లా మంచిగా యాసంగికి పంట పండుతుందని నేను అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తు మరి ఆనాడు ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా ఇలాగే చాలా అబద్దాలు చెప్పిండ్రు. మరి ఇప్పుడు కూడా రైతులు మాట్లాడుతూ ఉన్నారు, మాకు రైతు బంధు అన్నారు, ఇంకోటి అన్నారు, భరోసా అన్నారు, ఏది కూడా లేదు. మరి ఈ నీళ్లు కూడా వచ్చుడు భరోసా లేదు. మరి మా రైతుల పక్షాన కొట్లాడాలి నువ్వు అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కనుక తప్పకుండా